సైడ్కి రా, సైడ్కి సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. మరి ప్రతిసారి కూడా ఈ అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములు చేయాలని ఒకేసారి అన్ని చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు, స్థానిక ప్రజల్ని ఆ శంకుస్థాపనలకి ఆహ్వానించడం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం, కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో ఇతర పార్టీ నాయకులను సైతం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం చేయాలా, ఎన్నికల వేళ వరకే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ అభివృద్ధి పదంలో అందరూ చేతులు కలపాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. మరి ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 168 పనులు, అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయం, 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలకి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రతిసారి కూడా మీకు తెలుసు, గత 2 ఏళ్లుగా శంకుస్థాపన చేసిన రోజే పూర్తి చేసి ప్రజలకు అందించే తేదీ చెప్పే సాంప్రదాయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. అందుకే ఈ 168 పనులు కూడా ఈ 17 కోట్లతో చేపడుతున్న 168 అభివృద్ధి పనులు 60 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేసి ఎక్కడికక్కడ ప్రజలకి అందిస్తామని ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని ఈనాడు శంకుస్థాపన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాను. నియోజకవర్గంలోని దాదాపు 168 పనులు 17 కోట్ల రూపాయలతో ఒకే సమయానికి ఈరోజు కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వసారి ఈ విధంగా మనం శంకుస్థాపనలు నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపనలు చేశాం. మొదటగా 339, రెండో విడత 240, ఇప్పుడు 168 పనులు 17 కోట్ల రూపాయలతో. ఏదో శంకుస్థాపన చేసినమా, శంకుస్థాపన ఏదో మాటలు చెప్పినామనే విధానం కాకుండా శంకుస్థాపన చేసిన రోజే 60 రోజుల్లో పూర్తి చేస్తామనే మాట చెప్పాం. ఇంతకు మునుపు కూడా 2 సార్లు కూడా అదేవిధంగా చేశాం. ఈసారి కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 60 రోజుల్లో ఇప్పుడు ఏదైతే శంకుస్థాపన చేశామో అవి కూడా పూర్తి చేస్తామని ప్రజలకి మాటిస్తున్నాం. అదేవిధంగా తప్పకుండా పూర్తి చేస్తాం. అది ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 31వ డివిజన్లో 8 కోట్ల 10 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి ఇతర చేశాం. గతంలో ఎప్పుడూ లేదు, ఎన్నడూ లేదు. 22 సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 600 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ప్రతి డివిజన్లో కూడా 8, 10, 12, 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ పనులు చేశాం. 168 పనులు 17 కోట్లతో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరగటం ఎంతో సంతోషంగా ఉంది. మనం నెల్లూరు రూరల్ మొత్తం
ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఇంకా ఉన్న రోజుల్లో కూడా అన్నగారు మనకి మంత్రిగా రావాలని ఇప్పటికీ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచినందుకు ధన్యవాదాలు ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా శ్రీధర్ అన్న గారిని ఆశీర్వదించి మంత్రిగా ఇంకా మనందరం కలిసి నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకా చాలా పనులు చేసుకోవాలని ఇంకా అభివృద్ధి బాటలో నడిపించాలని అన్నగారిని